హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకేంటంటే ఇక్కడ సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్‌లో ఏంటంటే అకౌంట్ ఆఫీసరు అండ్ ఆల్సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ ఈ అర్హతలు ఉండేవాళ్ళు ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు కనుక ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయ్యింది చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ పోస్ట్ చేస్తుంటాము. జాబ్ మేళాస్, అలాగే ఇంటర్వ్యూ డేట్స్, ఇలా రకరకాల జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూజ్ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ వాళ్ళు ఏంటంటే సమీర్ ఉంది కదా, ఆ రీసెర్చ్ వాళ్ళు ఏంటంటే కొన్ని పోస్టులు భర్తీ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో మనకి వీళ్ళు శాలరీ అనేది ఎంత పే చేస్తున్నారో చూడండి. ఇది 11/1లో ఇది శాలరీ అనేది పే చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి 18,000 పే చేస్తూ శాలరీ ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు చూడండి, 18,000 శాలరీ అండ్ అలవెన్సెస్ అనేది ఉంటుంది. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 25 years అప్పర్ ఏజ్ లిమిట్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ అనేది ఇచ్చారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూడండి, మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. సో మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ ఎవరైతే క్వాలిఫికేషన్ అనేది ఉంటుందో మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసరికి ఏంటంటే సమీర్, ముంబై, కోల్కతాలో ఏంటంటే వీళ్ళ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఈ రీసెర్చ్ సెంటర్స్లో అనేది ఈ జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది, ముంబైలో, కోల్కతాలో. సో ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాళ్ళకి 18,000 పే చేస్తూ ప్లస్ అలవెన్సెస్ అనేది ఇస్తూ ఉంటారు. మనకి కోల్కతా అండ్ ముంబైలో జాబ్ అనేది ఉంటుంది. అండ్ డైరెక్ట్గా వీళ్ళైతే రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో 10th క్లాస్ ఎవరైతే క్వాలిఫికేషన్ అనేది ఉంటుందో వాళ్ళకి ఈ జాబ్ అనేది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అనేది అప్లై చేసుకోండి. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకునేసరికి ఏంటంటే లోయర్ డివిజన్ క్లర్క్. ఈ లోయర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకి శాలరీ ఎంత పే చేస్తున్నారు అంటే 19,900 అనేది శాలరీ అనేది పే చేస్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే డైరెక్ట్గా వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ ఆల్సో ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 25 years అనేది ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్స్. అంటే మనకి ఆ టైంకి సో మనకి 25 years అనేది ఇచ్చారు. అండ్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు 12th పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బోర్డు. సో మీరు 12th క్లాసు ఏ గ్రూప్ అయినా, సిఈసి, ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసి ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. సో 12th క్లాస్ అనేది ఉండాలి. దాంతోపాటు టైపింగ్ స్పీడ్ 35 మనకి ఇంగ్లీషు, హిందీ అంటే మనకి పర్ మినిట్కి వచ్చేసరికి ఏంటంటే 35 స్పీడ్ అనేది ఇంగ్లీష్ అనేది ఉండాలి, 30 స్పీడ్ అనేది హిందీ అనేది ఉండాలి. సో అదొకటి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొంచెం ఉండాలి. అండ్ ఆల్సో కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. ప్రతి లోయర్ డివిజన్ క్లర్క్కి ఏంటంటే ఖచ్చితంగా మీరు 12th క్లాస్ అనేది సరిపోతుంది. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు విత్ టైపింగ్ అనేది ఉండాలి. ఇదే కాదు, ఏ లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్కి అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోండి. చాలామంది లోయర్ డివిజన్ క్లర్క్ అంటే జస్ట్ నార్మల్ 10th, ఇంటర్ సరిపోద్ది అనుకుంటారు. సో అదైతే కాదండి. ఖచ్చితంగా మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలి, విత్ కంప్యూటర్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అలా ఉంటేనే ఏ లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్కైనా సరే తీసుకుంటారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే
సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే మనకి జాబ్ లొకేషన్ ఎక్కడ ఇచ్చారు చూడండి. సమీర్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆ రీసెర్చ్ సెంటర్స్లో ముంబై, చెన్నై, కోల్కత్తాలో అయితే ఈ జాబ్ లొకేషన్స్ అయితే ఉంటాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో మనకి ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ అకౌంట్ ఆఫీసర్ అని ఇచ్చారు కదా. అకౌంట్ ఆఫీసర్ గురించి అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది, డిప్యూటేషను. అండ్ మనకి ఏంటంటే వీళ్ళ యొక్క శాలరీ అనేది 56,000 అయితే ఉంటుంది. 56,000 అయితే శాలరీ అనేది పే చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. అండ్ ఆల్సో 35 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఉంటుంది, అప్పర్ ఏజ్ లిమిట్ వీళ్ళకి అకౌంట్ ఆఫీసర్కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే క్వాలిఫికేషన్ ఏం అడిగారో చూద్దాం. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ ఏంటంటే కంప్యూటర్ ఆపరేషన్ అనేది ఉండాలి, కామర్స్ అనేది ఉండాలి డిగ్రీలో. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇది ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీని ఇచ్చారు. సో మనకి డిగ్రీలో కామర్స్ సబ్జెక్ట్స్ అనేది ఉండాలి. అండ్ పీజీలో ఏంటంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనేది ఆ కోర్స్ అనేది ఉండాలి. సో వీళ్ళు ఈ కోర్సులు కలిగిన వాళ్ళు ఏంటంటే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అకౌంట్ ఆఫీసర్కి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఓన్లీ 10th క్లాసే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ లోయర్ రీజన్ క్లర్క్ వాళ్ళకి 12th పాస్ అయ్యి దాని కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. ఈ అకౌంట్ ఆఫీసర్కి డిగ్రీలో కామర్స్ సబ్జెక్ట్ ఉండి కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే 35 ఇయర్స్ ఏజ్ ఉంటే వీళ్ళకి 56,000 శాలరీ అనేది పే చేస్తున్నారు. సో ఇవి క్వాలిఫికేషను, ఏజ్ ఇవంతా కూడాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని ఇచ్చారు కదా. సో ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో చేంజ్ అవ్వచ్చు అని అయితే అంటున్నారు, అదొకటి. అండ్ నెక్స్ట్ ది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ సబ్మిట్ ద అప్లికేషన్ ఆన్లైన్ త్రూ ద లింక్ ప్రొవైడెడ్ ద వెబ్సైట్. సో ఇది వీళ్ళ యొక్క వెబ్సైట్ www.summit.gov.in ఇచ్చారు. సో ఈ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో ఎప్పటి వరకు ఉంటుంది, ది లింక్ విల్ బీ యాక్టివేటెడ్ August 1 నుంచి. అండ్ అవైలబుల్ క్లోజింగ్ డేట్ ఎప్పటి వరకు 31st August వరకు అయితే ఇచ్చారు. సో ఈ లోపు అయితే మీరు ఆన్లైన్లో అయితే డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు ఈ వీళ్ళు ఇచ్చారు కదా ఆ వెబ్సైట్ లింక్ ద్వారా. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయినా చేయండి. అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. అలా ఇంకొకటి, మీరు మీ జిల్లాలో గల జాబ్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీ జిల్లాలో ఉండే జాబ్స్ గురించి వీడియోస్ అనేది చేస్తాను.